దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఆదాము అవ్వ దగ్గర నుంచి చూస్తే వాళ్ళ అవిధేయత వలన ప్రతి మనిషిలో పాపం ఉంది. ఆ పాపం వల్ల మనిషి దేవునికి దూరమయ్యాడు. కాబట్టి మానవులందరి పాపాలు ప్రాయచిత్తం చేయడానికి యేసు తనకు తానే బలిగా అర్పించుకున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి తన పాపం నుంచి విడుదల పొందుకొని నిత్య జీవంలోకి ప్రవేశించాలన్నదే దేవుని ఉద్దేశం. దేవుడు మార్గాన్ని విడిచి నశించిపోతున్న ప్రజల కోసం మనుష్య కుమారుడు వచ్చారు. ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించగలడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని రాయబడి ఉంది. ఆయన ప్రేమకు అవధులు లేవు. అంతగా దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు. ఆయన రూపంలో మనిషిని నిర్మించాడు. కానీ మనిషిలో దేవుని లక్షణాలు ఒక్కటి కూడా లేవు. ఎందుకంటే మనిషిలో దేవుడు పెట్టిన మంచి లక్షణాలన్నీ అపవాది దొంగిలించాడు. వాడి చెడ్డ లక్షణాలు మనసులో ఉంచాడు. కాబట్టి దేవుడు ఆయన క్రియల ద్వారా తన ప్రేమను చూపించడానికి శిలువపై ఆయన చేసిన త్యాగం దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనంగా ఉంది. చీకటిలో జీవిస్తూ సత్యం అంటే తెలియని ప్రజలు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఆయన వాక్యమే సత్యం కాబట్టి ఆ వాక్య వెలుగులోకి వస్తారని ఆయన ఆశిస్తున్నారు. దేవుడు ప్రతి మనిషికి నిత్య రాజ్యం సిద్ధపరిచి ఉంచారు. ఆ రాజ్యంలో చేరాలంటే నీవు వాక్య వెలుగులో జీవిస్తూ నిన్ను నీవు సిద్ధపరుచుకోవాలి. అప్పుడు నీ ఆత్మ రక్షింపబడుతుంది. మరణం తర్వాత అసలైన జీవితం ఉందని మీకు తెలుసా? అదే శాశ్వత జీవితం. దేవునికి మనిషికి మధ్య ఉన్న అగాధాన్ని తొలగించి మనిషిని తిరిగి దేవుని చెంతకు చేర్చాలన్నదే ఆయన ఉద్దేశం. కాబట్టి మానవ రూపిగా శరీరాన్ని ధరించుకున్నాడు. కానీ ఆయన ఆత్మదేవుడు, సృష్టికర్త, అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఈ విశ్వాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని ఒక క్రమశిక్షణతో సృష్టించాడు. ప్రతి జీవికి తన గుప్పెళ్ళు విప్పి తృప్తిపరుస్తున్నాడు. దేవుడు మనిషిని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి మనిషి ఎన్ని తప్పులు చేసినా ఆయన వైపు తిరిగినప్పుడు క్షమించి ఆదరించే గుణం మన యేసయ్యకే సొంతం. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోడుగా నిలిచి ఆత్మధైర్యాన్నిచ్చే అదృశ్య దేవుడు. ఎందుకంటే మనం గాలిని చూడలేము, కానీ ఆ గాలి మనల్ని బ్రతికిస్తుంది. మనకు కనిపించని దేవుడు కూడా అలాగే మనల్ని నడిపిస్తున్నాడు. ఆయనే సత్యం, జీవం, మార్గం. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమెన్.